నేను సూటిగా గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎంతమందికి మీరు ఉద్యోగాలు కల్పించారో మీరు చెప్పండి. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తా ఉన్న పిల్లలైతేనేమి 1,30,000 పైచిలుకు పిల్లలైతేనేమి, 2,66,000 వాలంటీర్లు అయితేనేమి, ఆప్కాస్ లో పనిచేస్తా ఉన్న 96,000 మంది పిల్లలైతేనేమి, గవర్నమెంట్ ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అన్ని గవర్నమెంట్ పరానికి సంబంధించినవి 6,31,310 మందిని వైఎస్ఆర్సీపీ హయాంలో ఉద్యోగాలు ఇచ్చారు. మేం చేసినది కాదు సోషియో ఎకనామిక్స్, వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్స్ వీళ్ళ ప్రకారమే. 2014 నుంచి 19 మధ్యన దాదాపు 44,000 పరిశ్రమలు, తద్వారా 8 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని మీరే ఆనాడు శాసన మండలి సాక్షిగా ఒప్పుకున్నారు. అటు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, ఎంఎస్ఎంఈ సెక్టర్స్ లో అయితేనేమి, మొత్తానికి ఆ 5 సంవత్సరాలలో 40 లక్షల పైసలకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా చెప్పగలిగే పరిస్థితిలో ఉంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక తాను మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు తాను రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్స్